దుర్గాదేవికి దుర్గాదేవికి కరుణకి వాళ్ళకి ఫోన్ చేయండి, మా మనీషాకి నిహారికకి త్వరగా జాయిన్ అవ్వమనండి. బేబీ దుర్గాదేవికి చెప్పావమ్మా? దుర్గాదేవి నిహారిక నెట్ ఆఫ్ చేస్తారు మేడం. ఐ విల్ గివ్ ద సేమ్ అటెండెన్స్. ఏ అటెండెన్స్ ఉంటే ఆ అటెండెన్స్ పంపిస్తారు. కెమికల్ టాక్సికాలజీ మనం చెప్పుకుంటున్నాము. లాస్ట్ క్లాస్ మన కెమికల్ టాక్సికాలజీ గురించి ఇంటర్నేషనల్ రిజిస్టర్లో ఏమేమి కెమికల్స్ అటాచ్ అయి ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ 30,000 న్యూ కాంపౌండ్స్ యాడ్ చేస్తున్నారని చెప్పాం. టాక్సిక్ కెమికల్స్, ఎయిర్లో ఉన్న టాక్సిక్ కెమికల్స్ని డిస్కస్ చేసుకున్నాం. అలాగే వాటర్లో ఉన్న టాక్సిక్ కెమికల్స్ని డిస్కస్ చేసాం. అలాగే టాక్సిక్ కెమికల్స్ వాటి యొక్క ఎఫెక్ట్స్లో ఎలా టాక్సిక్ కెమికల్స్ ఎంజైమ్స్ని బైండప్ చేస్తాయి, ఎలా ఇన్హిబిట్ చేస్తాయి ఎంజైమ్ ఫంక్షన్స్ని అనేది చూసాం. అలాగే బయోకెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్సనిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము, చదివాము. అలాగే బయోకెమికల్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాడ్మియం స్టడీ చేసాము. లెడ్ యొక్క బయోకెమికల్ ఎఫెక్ట్స్ స్టడీ చేసాం. అలాగే సైనైడ్ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్స్ని మనం స్టడీ చేసాం. నెక్స్ట్ టుడేస్ టాపిక్ ఈస్
Pesticides and its biochemical effects. Today's concept is pesticides and its biochemical effects. అగైన్ ఐఎమ్ రిమైండింగ్ అమ్మా, మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వకపోతే మాత్రం ఆబ్సెంటీస్ లిస్ట్ సేమ్ థింగ్ మీకు దీని తర్వాత గూగుల్ షీట్ క్లాస్ అంతా రికార్డ్ అవుతుంది, ఎంతమంది ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది కూడా మొత్తం అంతా రికార్డ్ అవుతుంది, ఇది రికార్డెడ్ వీడియో. సో మీరు కనుక క్లాసెస్కి అటెండ్ కాకపోతే ఇదే అటెండెన్స్ మీకు కమిషనరేట్కి వెళ్తుంది, మీ జ్ఞానభూమిలో అప్లోడ్ అవుతుంది. సో దట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ బెనిఫిట్స్ కానీ మీకు అటెండెన్స్ లేకపోతే మీకు తెలుసు ప్రాక్టికల్స్ 90% అటెండెన్స్ ఉండాలి, థీరీస్ 75% అటెండెన్స్ ఉండాలి. ఈ అటెండెన్స్ లేకపోతే మీకు జ్ఞానభూమి నుంచి కానీ మీకు వచ్చే బెనిఫిట్స్ ఏవి కూడా మీకు రావు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ అటెండెన్స్ తోటి మీరు ఎగ్జామినేషన్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి, ఫైనల్ సెమిస్టర్ టిపికల్ చేసుకోకండి, ఎగ్జామినేషన్స్కి పంపించడం జరగదు. నెక్స్ట్ ఇయర్ మాత్రమే ఇంకా మరి ఈ టర్మ్కి మీరు కనుక అటెండెన్స్ లేకపోతే నెక్స్ట్ టర్మ్ రాసుకోవడమే ఎగ్జామ్స్. నానికి 0% అటెండెన్స్ వస్తుంది ఈ మంత్, తను అసలు అటెండ్ అవ్వటం లేదు నాని. అలాగే మనీషా కూడా ఈ మధ్యలో అటెండ్ కావట్లేదు. సో చూడండి, అటెండెన్స్ ఉంటేనే మేము మిమ్మల్ని పంపించడం జరుగుతుంది హైయర్ స్టడీ నెక్స్ట్ ఎగ్జామినేషన్స్కి వాటికి. నెక్స్ట్ కెమికల్ ఎఫెక్ట్స్, బయోకెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెస్టిసైడ్స్. పెస్టిసైడ్స్ యొక్క బయోకెమికల్ ఎఫెక్ట్స్ మనం స్టడీ చేస్తున్నప్పుడు ఏంటి, పెస్టిసైడ్స్ అంటే ఏంటి, వాటి వల్ల ఏ విధంగా పొల్యూట్ అనేది అవుతుంది, ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా పొల్యూట్ అవుతుంది అనేది తెలియాలంటే ఫస్ట్ వాట్ ఈస్ మెంట్ బై పెస్టిసైడ్, పెస్టిసైడ్స్ అంటే ఏంటి, వాటి యొక్క బయోకెమికల్ ఎఫెక్ట్స్ మనం ఇక్కడ స్టడీ చేయాలి. పెస్టిసైడ్స్ ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ టు ప్రివెంట్ హలో క్లాస్లో మనం 5 నిమిషాలు సో పెస్టిసైడ్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ టు ప్రివెంట్, డిస్ట్రాయ్, రిపెల్ ఆర్ అదర్వైజ్ కంట్రోల్ అబ్జెక్షనబుల్ ఇన్సెక్ట్స్, rodents, plants, weeds or fungi. పెస్టిసైడ్స్ అంటే ఏంటి, కీటకనాశనలు కానీ లేకపోతే క్రిమినాశకాలు కానీ ఇన్సెక్ట్స్ని చంపడానికి కానీ, రొడెంట్స్ని అంటే ర్యాట్స్ని కానీ, మనకి వాటికి కలుపు మొక్కల్ని కానీ లేదా ఫంగైని కానీ వీటన్నిటిని చంపడం కోసం, వాటన్నిటిని కిల్ చేయడం కోసం, అలాగే బయోకెమికల్ గ్రోత్స్ కోసం యూజ్ చేసేవే పెస్టిసైడ్, బయోకెమికల్స్ని యూజ్ చేసి వీటన్నిటిని ప్రివెంట్ చేసేవే pesticides. So chemically pesticides can be divided into 3 types, namely inorganic, natural organic and synthetic organic. ఏమంటున్నామమ్మా, ఈ పెస్టిసైడ్స్ని 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఏమేంటంటే ఇనార్గానిక్, నేచురల్ ఆర్గానిక్, సింథటిక్ ఆర్గానిక్. మనం మెయిన్గా 2 చెప్పచ్చు, ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ అని చెప్పచ్చు. ఆర్గానిక్లో మళ్ళీ నేచురల్ ఆర్గానిక్, సింథటిక్ ఆర్గానిక్, అలా ఈ పెస్టిసైడ్స్ని డివైడ్ చేశారు. సో ఈ క్రిమినాశకాలు ఏవైతే ఉన్నాయో, పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ మెయిన్లీ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. వీటిని మెయిన్గా ఈ పెస్టిసైడ్స్ని దేనికోసం యూజ్ చేస్తున్నారంటే అగ్రికల్చర్ పర్పసెస్లో ఈల్డ్ పెంచడం కోసం, మనకి ఈల్డ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం కోసం, 100% ఈల్డ్ కోసం పెస్టిసైడ్స్ అనేవి అగ్రికల్చర్ పర్పసెస్లో యూజ్ చేస్తున్నారు. The impact of pesticides consists of the effects of pesticides
on non-target species. Pesticides are chemical preparations used to kill fungal or animal pest. Fungal or animal pest. వేటిని చంపడం కోసం యూజ్ చేస్తున్నారమ్మా ఈ పెస్టిసైడ్స్ని ఫంగల్ ఆర్ యానిమల్ పస్ట్ కోసం. టార్గెట్ స్పీసీస్ అంటే ఎక్కడైతే ఏ మొక్కల దగ్గర అయితే ఈ కీటకాలు ఈ ఈ చెదలు తొలిచే పురుగులు అని చెప్పి అవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కిల్ చేయడం కోసం ఆ టార్గెట్స్ మాత్రమే ఇవి అటాక్ చేసి వాటిని చంపాలి. అంటే ఈ ఫంగల్స్ కోసం ఈ యానిమల్ పస్ట్ని కిల్ చేయడం కోసం మెయిన్గా ఈ పెస్టిసైడ్స్ అనే వాటిని దాని యొక్క మెయిన్ ఎయిమ్. అయితే over 98% of sprayed insecticides and 95% herbicides reach a destination other than their target species. అదవుతుందమ్మా 90% ఇన్సెక్టిసైడ్స్లో 98% ఇన్సెక్టిసైడ్స్ ఏం చేస్తున్నాయి ఎక్కడైతే అది కిల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఆకు తొలిచే పురుగులు అంటారు, ఆకుల మీద ఎక్కడైతే టార్గెట్ అంటే ఎక్కడైతే ఆకులు అనేవి పాడైపోయి ఉన్నాయో ఎక్కడైతే ఇన్సెక్ట్స్ అనేవి ఉన్నాయో వాటిని చంపాలి. కానీ ఏం చేస్తుంది మంచి వాటి మీద కూడా పడుతుంది. బట్ టార్గెట్ ఏది ఉందో అది కాకుండా మిగతా వాటిని కూడా మిగతా అన్ని ఆకుల మీద పడుతుంది. సపోజ్ ప్లాంట్స్ తోటకూర పాలకూర ఇలాంటి వాటిని పెంచుతున్నారు అనుకోండి, ఎక్కడైతే పడాలో మొత్తం అన్నిటి మీద పడుతుంది. 98% నాన్ టార్గెట్ మీద పడిపోతుంది. నాన్ టార్గెట్ అంటే మనకి అవసరం లేని చోట అదంతా కూడా స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. అలాగే 95% హెర్బిసైడ్స్ అవి ఎక్కడికి డెస్టినేషన్ వాళ్ళ డెస్టినేషన్ ఎక్కడికి ఉంటుంది టార్గెట్ స్పీసీస్ కాకుండా అదర్ దాన్ ద టార్గెట్ స్పీసీస్కి పడుతుంది. పడ్డం వల్ల ఏమవుతుందమ్మా అవి ఏం చేయాలి ఆ ఇన్సెక్ట్స్ని చంపాలి. కానీ ఏమవుతుంది అక్కడ ఏ ఇన్సెక్ట్స్ లేనప్పుడు ఆ ప్లాంట్ స్పీసీస్ మీద దానిపైన అది ఉండిపోతుంది ఈ పెస్టిసైడ్ అంతా. ఎప్పుడైతే ఈ ఫుడ్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే ఫ్రూట్స్ కానీ ప్లాంట్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఆ లీవ్స్ కానీ లేదా కూరగాయలు కానీ అవి తీసుకున్నప్పుడు వాటిని సరిగ్గా వాష్ చేయకపోతే ఈవెన్ దో వీఆర్ వాషింగ్ ఏం చేస్తాం ఒకసారి వాటర్లో వేసేసి తీసేస్తాం. దాన్ని కనుక సరిగ్గా వాష్ చేయకపోతే ఆ పెస్టిసైడ్స్ అవన్నీ కూడా ఆ ప్లాంట్ సర్ఫేసెస్ మీద ఉండిపోతే అవి ఏమవుతాయి త్రూ అవర్ డైట్ మన డైట్లో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ పెస్టిసైడ్స్ని కూడా మనం కూడా ఇన్హేల్ చేసేస్తున్నాం. యాక్చువల్గా మన టార్గెట్ ఏంటి ప్లాంట్స్కి ఏవైతే వాటిని ఇది చేస్తాయో వాటిని నాశనం చేయడానికి చూస్తాయో వాటి నుంచి మనం ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇన్సెక్ట్స్ నుంచి ఫంగస్ నుంచి వీటన్నిటి నుంచి మనం ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. బట్ ఏమవుతుంది అదర్ దాన్ ద టార్గెట్ స్పీసీస్ మీద పడడం వల్ల ఆ ప్లాంట్ మెటీరియల్స్ వాటి మీద సర్ఫేసెస్ మీద ఇవి ఉండిపోతాయి పెస్టిసైడ్స్. అవి ఉన్నప్పుడు వాటిని మనం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఫుడ్ రూపంలో తీసుకుంటున్నామో మనం అవి ఏమవుతున్నాయి పెస్టిసైడ్స్ ఆటోమేటిక్గా హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి యానిమల్స్ కానివ్వండి. యానిమల్స్ ఏం చేస్తాయి ఆ లీవ్స్ అవన్నీ తింటాయి, గడ్డి అదంతా తింటాయి. ఇప్పుడు ఎప్పుడైతే స్ప్రే చేస్తున్నామో స్ప్రే చేసినప్పుడు వాటి మీద ఉండిపోతుంది. ఫర్ సపోజ్ కౌస్ కానీ ఇవి కానీ తీసుకున్నప్పుడు వాటి నుంచి వచ్చే పాలల్లో ఏమవుతుంది ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్నాయో ఆ ఫుడ్ నుంచి ఆ బాడీలోకి వెళ్తుంది. దాని నుంచి వచ్చేటువంటి మిల్క్ అదంతా కూడా మళ్ళీ ఎవరు హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటున్నారు. సో అక్కడ మనం తీసుకునేటువంటి డైరెక్ట్ ఫుడ్ కానీ ఇండైరెక్ట్ ఫుడ్ కానీ అన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ దీస్ పెస్టిసైడ్స్. సో ఇక్కడ అందుకనే చెప్తున్నా 98% ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ స్ప్రేడ్ ఇన్సెక్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే హెర్బిసైడ్స్ కలుపు నివారణ మొక్కలు అంట 95% మధ్యలో కలుపు మొక్కలు ఇప్పుడు ఈ తోటకూర పాలకూర ఇవన్నీ పెంచేటప్పుడు మధ్యలో వేరే మొక్కలు కూడా వస్తూ ఉంటాయి కలుపు మొక్కలు అవి రాకుండా ఉండడం కోసం ఏమి హెర్బిసైడ్స్ వాడతాము. సో 95% హెర్బిసైడ్స్ అవి రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ కాకుండా టార్గెట్ స్పీసీస్ కాకుండా ది స్ప్రెడ్ అక్రాస్ ఎంటైర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ బికాస్ దే ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ఎంటైర్ అగ్రికల్చర్ ఫీల్డ్ మొత్తం చల్లుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా చల్లుకుంటూ వెళ్ళటం వల్ల ఏమవుతుంది 90% టార్గెట్ స్పీసీస్ కాకుండా అది స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. అలాగే రన్ ఆఫ్ మధ్యలో వర్షాలు పడినాయి అనుకోండి లేదా వాటర్ పెడతారు ఆ వర్షం అది పడినప్పుడు ఏమవుతుంది ఆ పైన ఉన్నటువంటి ఆ పెస్టిసైడ్స్ అంతా కూడా అక్వాటిక్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ రన్ ఆఫ్ క్యాన్ క్యారీ ఏమవుతుంది మొత్తం కూడా ప్లాంట్స్ మీద పడి వాటర్తో పాటు డ్రైన్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. వాటర్తో పాటు బయటకు వచ్చేస్తుంటాయి. ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది దే కెన్ క్యారీ దమ్ ఇంటూ అదర్ ఫీల్డ్స్.
అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి ఆ పొలాల దగ్గరే కాకుండా ఆ పొలం పక్కన ఉన్న మిగతా ఏరియాస్‌కి, గ్రేజింగ్ ఏరియాస్‌కి, హ్యూమన్ సెటిల్మెంట్స్‌కి, అన్‌డెవలప్డ్ ఏరియాస్‌కి వెళ్ళిపోతుందిది. అర్థమవుతుందా చెప్పేది? సో, ఎప్పుడైతే రన్ ఆఫ్ అయిందో, రన్ ఆఫ్‌తో పాటు ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్‌కి పక్కన ఉండేటువంటి ఇళ్ళ దగ్గర వెల్స్‌లోకి గాని, డీప్ వెల్స్ ఉంటాయి. గ్రౌండ్ వాటర్‌లోకెళ్ళిపోయి డీప్ వెల్స్‌లోకెళ్తుంది. లేదా వాటర్‌లోకెళ్తాయి. ఆ ఫిషరీస్ ఇవి ఉన్నటువంటి అక్వాటిక్ యానిమల్స్ కూడా ఈ పెస్టిసైడ్స్‌కి ఎఫెక్ట్ అవుతాయి. సో, ఎప్పుడైతే అవి తీసుకున్నారో ఒకవేళ అక్వాటిక్ యానిమల్స్ ఫిషెస్ గానీ, ఇవి గానీ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ అది ఆ ఫిష్ నుంచి కూడా పొల్యూటెడ్ ఆ పెస్టిసైడ్స్ అవంతా కూడా మళ్ళీ హ్యూమన్‌కి ఎఫెక్ట్ అవుతుంది. సో, ఈ విధంగా రన్ ఆఫ్ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు ద అక్వాటిక్ ఎన్విరాన్మెంట్ వైల్ అదే విధంగా గాలి అక్కడ మనం స్ప్రే చేసినప్పుడు ఆ గాలిలో అంతా కూడా పెస్టిసైడ్స్ ఉంటాయి. మళ్ళీ గాలి వలన ఏమవుతుంది అది ఆ ప్లేస్ నుంచి అదర్ ఫీల్డ్స్‌కి వెళ్తుంది. ఏరియాస్‌కి కూడా వెళ్తుంది. Runoff can carry pesticides into aquatic environments, while wind can carry them to other fields, grazing areas, human settlements, and undeveloped areas, potentially affecting other species. అన్ని స్పీసీస్ని కూడా ఏం చేస్తుందంటే ఇది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. సో పెస్టిసైడ్స్ క్లాసిఫికేషన్ నోట్ చేసుకున్నాం. ఇది ఇన్ఆర్గానిక్, నేచర్ ఆర్గానిక్, సింథటిక్ ఆర్గానిక్. పెస్టిసైడ్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ అని 3 నోట్ చేసుకోండి. Each pesticide or pesticide class comes with a specific set of environmental concerns. Each pesticide or pesticide class comes with a specific set of environmental concerns. Some undesirable effects have led many pesticides to be banned, while regulations have limited and or reduced the use of others. Over time, pesticides have generally become less persistent and more species specific, reducing their environmental footprint. In addition, the amounts of pesticides applied per hectare have declined, in some cases by 99%. However, the global spread of pesticide use, including the use of older, obsolete pesticides that have been banned in some jurisdictions, has increased overall. Okay, again I am repeating. Undesirable effects have led many pesticides to be banned, while regulations have limited and are reduced the use of others. ఏమన్నామా కొన్ని పెస్టిసైడ్స్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ పెస్టిసైడ్స్ ఉన్నటువంటి అన్‌డిజైరబుల్ ఎఫెక్ట్స్ వలన. అంటే అది చేయాల్సిన పని ఇప్పుడు కీటకనాశనలు అన్నారనుకోండి, అది అది చంపే కెపాసిటీ కంటే కూడా అదర్ హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్‌ని ఎక్కువ ఇస్తుందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అంటే వాటిని చంపలేకపోతుంది. చూడండి కొన్నిట్లో కూడా చెప్తారు. అవి ఈ కీటకనాశనలు కూడా పెస్టిసైడ్స్ కూడా సరైనవి కాకపోతే పంట అనేది సరిగ్గా రాదు మనకి. ఈల్డ్ సరిగ్గా రాదు. అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ గమాక్సిన్ అంటారు. జనరల్ చీమల మందు అని చెప్పి గమీషన్ అనే నానుడితోటి ఇక్కడ గమీషన్ అని అంటారు. అది గమాక్సిన్ చీమల మందు. అంటే చీమలు చంపడానికి, యాంట్స్ని కిల్ చేయడానికి యూజ్ అవుతుంది. దాన్ని ఏం చేశారు, దాని వలన ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, అన్‌డిజైరబుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. బట్ హియర్ వీఆర్ యూజింగ్, ఇప్పటికే మనకు దొరుకుతుంది అది, కానీ దాన్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన ప్రోడక్ట్ని కూడా ఇక్కడ కొన్ని చోట్ల ఇంకా మనకి ఆ గమాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంది. యూఎస్లో కానివ్వండి, మనకి యూపీఏ నుంచి మనకి ఆ గమాక్సిన్ అనేది బ్యాన్ చేశారు. అలాగే కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ అన్నిటిని డీడీటీ,
కొన్ని కెమికల్స్‌ని బ్యాన్ చేయడం జరిగింది. అలాగే రెగ్యులేషన్స్ అంటే రెగ్యులేట్ చేశారు. ఇది ఇంత పర్సెంటేజే వాడాలి. ఇంత హెక్టార్ ఆఫ్ భూమిలో ఇంత పర్సెంటేజ్ వాడాలి. స్పెసిఫికేషన్స్ ఇచ్చారనమాట. వాటిని ఎంత పర్సెంటేజ్ యూజ్ చేయాలి, ఎంతవరకు మాత్రమే యూజ్ చేయాలి అనే వాటికి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఓవర్ టైమ్ పెస్టిసైడ్స్ హ్యావ్ జనరల్లీ బికమ్ లెస్ పర్సిస్టెంట్ అండ్ మోర్ స్పీసీస్ స్పెసిఫిక్, రెడ్యూసింగ్ దేర్ ఎన్విరాన్మెంటల్ ఫుట్ ప్రింట్. ఎందుకోసం అని అంటే వీటి వల్ల ఏమవుతుంది అంటే మనం చెప్పాం మన ముందరే 98% టార్గెట్ స్పీసీస్ కంటే కూడా వేరే వాటిని రీచ్ అవుతుంది, అది వాటి మీద ఉండిపోతుంది అని చెప్పాం. అందుకోసం ఏం చేశారంటే స్పెసిఫిక్గా ఎంత పర్సంటేజ్ యూజ్ చేయాలి, ఇలా యూజ్ చేయాలి అనే వాటిని కూడా మనకి స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. In addition, the amounts of pesticides applied per hectare have declined, in some cases by 99%. However, the global spread of pesticide use, including the use of older pesticides that have been banned in some jurisdictions. చెప్పాను కదా కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని పెస్టిసైడ్స్ని ఆపేయడం జరిగిందమ్మా, కొన్ని బ్యాన్ చేసేసారు. కానీ కొన్ని చోట్ల మాత్రం అవి ఇంకా యూస్ చేస్తూ ఉన్నారు. Pesticides can contribute to air pollution. Pesticide drift occurs when pesticides suspended in the air as particles are carried by wind to other areas, potentially contaminating them. Pesticides that are applied to crops can volatilize and may be blown by winds into nearby areas, potentially posing a threat to wildlife. Weather conditions at the time of application, as well as temperature and relative humidity change the spread of the pesticide in the air. As wind velocity increases, so does the spray drift and exposure. Low relative humidity and high temperature result in more spray evaporating. ఏం చెప్తున్నారు, పెస్టిసైడ్స్ ఏం చేస్తున్నాయంటే ఎయిర్ పొల్యూషన్కి కారణమవుతుంది, గాలి కాలుష్యానికి కారణమవుతుంది పెస్టిసైడ్. ఎందుకోసం అంటే పెస్టిసైడ్ డ్రిఫ్ట్ occurs when pesticides suspended in the air as particles are carried by wind to other areas, potentially contaminating them. ఎలా వేస్తారు పెస్టిసైడ్స్ వేసేటప్పుడు ఇలా తీసుకొని ఇలా జల్లుతారు, పైన క్రాప్ మీదకి ఎలా చేస్తారు, జల్లుతారు ఇట్లాగా. అలా జల్లినప్పుడు ఏమవుతుంది, ఆ డ్రిఫ్ట్కి పెస్టిసైడ్స్ ఎయిర్లో పార్టికల్స్ కింద క్యారీ అవుతాయి. ఎప్పుడైతే అలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు వైండ్ గాలి వచ్చింది అనుకోండి, అదేమవుతుంది అదర్ ఏరియాస్ కూడా వెళ్ళి కంటామినేట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా మీరు చూసుంటుంటారు, అదంతా కూడా ఎలా వేస్తారు, అదంతా చేతితోటి బాస్కెట్స్లో తీసుకొని చేతితోటి ఇట్లా విసురుతూ ఉంటారు, అంటే గాల్లోకి అట్లా విసురుతూ ఉంటారు. అదేమవుతుంది గాలికి ఆ పార్టికల్స్ ఈ పెస్టిసైడ్స్ అన్ని కూడా పార్టికల్స్ కింద, వైండ్లో పార్టికల్స్, గాల్లో చిన్న చిన్న పార్టికల్స్ కింద మూవ్ అవుతూ ఉంటుంది. So pesticides that are applied to crops can volatilize. ఏమవుతున్నాయమ్మా, పెస్టిసైడ్స్ volatile అవుతున్నాయి అండ్ మే బి బ్లోన్ బై వైండ్ ఇన్ టు నియర్ బై ఏరియాస్. అవన్నీ కూడా వాలటైల్ అంటే ఏంటి, చిన్న చిన్న పార్టికల్స్ కింద ఇవి మూవ్ అప్ అయ్యి ఎప్పుడైతే గాలి వీస్తుందో, గాలి వీచినప్పుడు ఏమవుతుంది ఆ పార్టికల్స్ అనేవి నియర్ బై ఏరియాస్, ఆ పొలం దగ్గరే కాకుండా ఆ పొలం నుంచి దగ్గరికి నియర్ బై ఏరియాస్కి మూవ్ అవుతుంది. సో దట్ ఇట్ ఈస్ పొటెన్షియల్లీ పోజింగ్ ఎ థ్రెట్ టు వైల్డ్ లైఫ్. సో అక్కడ ఆ ఏరియాస్, ఆ జంగిల్స్లో కానీ వాటిలో ఉండేటటువంటి వైల్డ్ యానిమల్స్ కూడా, వైల్డ్ యానిమల్స్ లైక్ ఎలిఫెంట్స్, డీర్స్, జిరాఫ్, ఏవైతే వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో వైల్డ్ లైఫ్ కూడా ఇది యాక్చువల్గా అయితే అక్కడ ఏరియాస్లో ఇక్కడ ఏమి పెస్టిసైడ్స్ ఉండేటువంటి వైల్డ్ ఏరియాలో, జంగిల్స్లో. బట్ ఈ గాలి వలన ఏమవుతుందంటే ఈ పెస్టిసైడ్స్ క్యారీ చేస్తున్నాయి, గాలి క్యారీ చేస్తూ వెళ్తుంది పెస్టిసైడ్స్. వెదర్ కండిషన్స్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ యాజ్ వెల్ as టెంపరేచర్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ చేంజ్, అంటే వాతావరణంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత మరియు హ్యూమిడిటీ, నీటి యొక్క సాంద్రత
వీటిని బేస్ చేసుకుని కూడా పెస్టిసైడ్స్ ఎయిర్లో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. యాజ్ వైండ్ వెలాసిటీ ఇంక్రీజెస్, ఎప్పుడైతే గాలి యొక్క వేగం అనేది పెరుగుతుందో, సో ఈ స్ప్రేయింగ్ అనేది డ్రిఫ్ట్ స్ప్రే అనేది ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే రిలేటివ్ హ్యూమిడిటీ, వాతావరణంలో ఉన్నటువంటి నీటి యొక్క తేమ మరియు అధిక ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందంట, మోర్ స్ప్రే అవాపరేటింగ్, ఎక్కువ అవాపరేట్ అయ్యి స్ప్రే అయ్యి వెళ్తూ ఉంటుంది. Pesticides that are sprayed onto fields and used to fumigate soil can give off chemicals called volatile organic compounds, which can react with other chemicals and form a pollutant called tropospheric ozone. Pesticide use accounts for about 6% of total tropospheric ozone levels. ఏం చెప్తున్నాను చూడండమ్మా, పెస్టిసైడ్స్ దట్ ఆర్ స్ప్రేడ్ ఆన్ టు ఫీల్డ్స్ అండ్ యూజ్ టు ఫ్యూమిగేట్ సాయిల్ can give off chemicals called volatile organic compounds. పెస్టిసైడ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో సాయిల్ని ఫ్యూమిగేట్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా ఏ కెమికల్స్ని ఇస్తాయట, పెస్టిసైడ్స్, ఇనార్గానిక్ కెమికల్స్, మనం నేచురల్ ఆర్గానిక్, సింథటిక్ ఆర్గానిక్ అని 3 చెప్పాం ఫస్ట్లోనే క్లాసిఫై చేసినప్పుడు. ఈ సాయిల్ని ఫ్యూమిగేట్ చేసేటువంటి పెస్టిసైడ్స్లో ఏముంటాయి, ఎక్కువగా వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏం చేస్తాయి, వేరే కెమికల్స్ తోటి రియాక్ట్ అయ్యి మనకి ఒక పొల్యూటెంట్ ఇస్తుంది. దట్ పొల్యూటెంట్ ఇస్ కాల్డ్ ట్రోపోస్ఫియరిక్ ఓజోన్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటేనే అది మనకి గుడ్ ఓజోన్, అది మాత్రమే మంచిది, మన యూవీ లైట్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే ఓజోన్ ట్రోపోస్ఫియర్లో ఉంటే దట్ క్యాన్ బి కాల్డ్ యాజ్ పొల్యూటెడ్. ఏమంటున్నాము, అదే ఓజోన్ని మనం కనుక ట్రోపోస్ఫియర్లో యూస్ ఉంటే అది పొల్యూటెంట్. సో ఈ పెస్టిసైడ్స్ ఏం చేస్తున్నాయమ్మా, 6% ఆఫ్ ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ లెవెల్, టోటల్ ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ లెవెల్స్లో, అంటే మిగతా కెమికల్స్ నుంచి, మిగతా వాటి నుంచి వచ్చేటువంటి ఓజోన్స్లో 6% ట్రోపోస్ఫియర్లో ఉండేటువంటి ఓజోన్కి పెస్టిసైడ్సే కారణమవుతున్నాయి. 6% టోటల్ ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ లెవెల్స్లో మొత్తం ఇవే పెస్టిసైడ్సే 6% ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ ఇస్తున్నాయి. అంటే ట్రోపోస్ఫియర్లో ఉండే ఓజోన్ మొత్తంలో 6% పెస్టిసైడ్స్ వల్లే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పెస్టిసైడ్స్లో వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అదర్ కెమికల్స్తో రియాక్ట్ అయ్యి మనకి ఈ ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ విచ్ ఇస్ ఏ మోస్ట్ పవర్ఫుల్ పొల్యూటెంట్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారమ్మా? చేసుకున్నాం మేడం. నెక్స్ట్, pesticide impacts on aquatic systems are often studied using a hydrology transport model to study movement and fate of chemicals in rivers and streams. As early as the 1970s, quantitative analysis of pesticide
runoff was conducted in order to predict amount of pesticides that would reach surface waters. చూడమ్మా, ఇప్పుడు ఎయిర్లో ఇందాక వైండ్ నుంచి అంటే గాలి నుంచి ఎయిర్లోకి ఎలా పొల్యూట్ అవుతుంది, పెస్టిసైడ్స్ ఎలా పొల్యూట్ చేస్తుంది ఎయిర్ని అనేది చెప్పాము. అలాగే పెస్టిసైడ్స్ ఇంపాక్ట్స్ ఆన్ aquatic systems are often studied using a హైడ్రాలజీ ట్రాన్స్పోర్ట్ మోడల్ తోటి ఈ పెస్టిసైడ్స్ ఏ విధంగా అక్వాటిక్ సిస్టమ్ని ఎలా అవి పొల్యూట్ చేస్తున్నాయి అనేది స్టడీ చేశారు. ఫేట్ ఆఫ్ కెమికల్స్ ఇన్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్, ఏం చేస్తున్నాయి ఈ పెస్టిసైడ్స్ త్రూ రన్ ఆఫ్ నుంచి ఏమవుతున్నాయి, కెమికల్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్న రివర్స్ని స్ట్రీమ్స్లోకి ఇవి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఈ కెమికల్స్ అన్నీ కూడా ఆ దగ్గరే ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్లో కానివ్వండి, వెల్స్లో అవనివ్వండి, లేక్స్లో అవనివ్వండి, రివర్స్ స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా అంటే దగ్గరలో ఉన్నటువంటి రివర్స్ అన్ని ఈ కెమికల్స్ వల్ల ఏమవుతున్నాయి, పొల్యూట్ అయిపోతున్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ ద 1970s క్వాంటిటేటివ్ అనాలిసిస్, 1970లో ఉన్నటువంటి క్వాంటిటేటివ్ అనాలిసిస్లో pesticide runoff was conducted in order to predict amounts of pesticide that would reach surface water. అక్కడ 1970లో ఒక క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ పెస్టిసైడ్ రన్అఫ్ని కండక్ట్ చేశారు. ఎందుకోసం అంటే ఇన్ ఆర్డర్ టు ప్రిడిక్ట్ అంటే ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద అమౌంట్స్ ఆఫ్ పెస్టిసైడ్ దట్ వుడ్ రీచ్ సర్ఫేస్ వాటర్, ఎంత అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ సర్ఫేస్ వాటర్లోకి వెళ్తుంది అనేదానికి ఒక పెస్టిసైడ్ రన్ ఆఫ్ అనేది కండక్ట్ చేశారు. అంటే 1970sలో చాలా ఇయర్స్ అయింది, చాలా ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ పెస్టిసైడ్సే ఇప్పుడు సర్ఫేస్ వాటర్లోకి రీచ్ అవుతున్నాయి. దీస్ ఆర్ ద పెస్టిసైడ్స్ అండ్ ఇట్స్ టాక్సిక్ కెమికల్ ఎఫెక్ట్స్. ఇది జనరల్గా ఎగ్జామ్లో అడుగుతున్న ఒక ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. పెస్టిసైడ్స్ సైనైడ్ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఒకటి, పెస్టిసైడ్ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఒకటి ఎక్కువగా అడుగుతున్నారు. నెక్స్ట్ చూడండి, టాక్సిసిటీ ఆఫ్ లెడ్, మెర్క్యూరీ అండ్ ఆర్సెనిక్. లెడ్, మెర్క్యూరీ మరియు ఆర్సెనిక్ యొక్క టాక్సిసిటీని చూద్దాం. Traces of metal ions like lead, mercury, silver, gold, copper, arsenic in water have great affinity for sulfur and phosphates present in enzymes. ఏమన్నామా, లెడ్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్, కాపర్ అండ్ ఆర్సెనిక్. ఈ వాటర్లో ఏవైతే ఉన్నాయో వీటికి దేనితోటి గ్రేట్ ఎఫినిటీ ఉంటుంది, వేటితోటి, ఇవన్నీ కూడా పాజిటివ్ అయాన్స్. ఈ పాజిటివ్ అయాన్స్కి సల్ఫర్ అండ్ ఫాస్ఫేట్స్ PO4 3-, సల్ఫర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సల్ఫైడ్స్ S2-, వీటితోటి ఏముంటుందంటే గ్రేట్ ఎఫినిటీ ఉంటుందంట. ఈ సల్ఫర్స్ ఫాస్ఫేట్స్ ఎక్కడ ఉంటాయి, ఎంజైమ్స్లో ఉంటాయి. ఎంజైమ్స్లో ఉండేటువంటి సల్ఫర్ ఫాస్ఫేట్స్ మీద వీటికి ఎక్కువ ఎఫినిటీ ఉంటుంది, అంటే త్వరగా వచ్చి అటాక్ అవుతాయి. సో దీస్ అయాన్స్ ఆఫ్ హెవీ మెటల్స్ కాజ్ డ్యామేజ్ టు వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ. సో వాటి మీద అటాక్ అవ్వడం వల్ల ఏమేమి డ్యామేజ్ అవుతున్నాయట, లివర్, కిడ్నీస్ అండ్ gastrointestinal tract. These ions form ring compounds through SH group of essential enzymes. They also form complexes with amino, imidazole, phosphate and carbonyl groups of the biological fluids. మనము SH గ్రూప్స్ తోటి ఎట్లా బైండప్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ చూసాం ఎఫెక్ట్ ఆఫ్ ఎంజైమ్స్. సో ఆ SH గ్రూప్ తోటి ఎమినో, ఇమిడజోల్, ఫాస్ఫేటో, కార్బనైల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో మన బయాలజికల్ ఫ్లూయిడ్స్లో, బాడీలో ఉండే బయాలజికల్ ఫ్లూయిడ్స్తో వీటితోటి ఏం చేస్తాయి, రింగ్స్ ఫామ్ చేస్తాయి. అంటే వాటితో అటాక్ అవ్వడం వలన లివర్కి, కిడ్నీస్కి, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్కి ఇవి డ్యామేజ్ చేస్తాయి. లివర్ని డ్యామేజ్ చేస్తాయి, కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తాయి, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ని డ్యామేజ్ చేస్తుంది, అంటే గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్స్ వస్తాయి.
ఇవన్నీ దేని వలన అంటే ఈ అయాన్స్ వలన. జస్ట్ నోట్ డౌన్ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, వేటితో రియాక్ట్ అవుతున్నాయి, ఏది డ్యామేజ్ అవుతున్నాయి అనేది నోట్ చేసుకోండి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. టాక్సిసిటీ ఆఫ్ లెడ్, మెర్క్యూరీ అండ్ ఆర్సెనిక్. లెడ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్ యొక్క విష ప్రభావం అని అడుగుతారు ఎగ్జామ్లో. జస్ట్ నోట్ చేసుకోండి ఏవి దేంతో రియాక్ట్ అవుతున్నాయి, ఏ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తున్నాయి. అయిపోయింది మేడం. నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి, టాక్సిసిటీ ఆఫ్ ఆర్సెనిక్. టాక్సిసిటీ ఆఫ్ ఆర్సెనిక్. Arsenical compounds which cause poisoning are of two types: inorganic and organic arsenicals. Arsenic compounds which cause poisoning are of two types: inorganic and organic arsenicals. Inorganic arsenicals are mainly used as rodenticides, herbicides, and insecticides. These arsenic compounds are used for the treatment of anemia, leukemia, nervous disorders. Organic compounds of arsenic metals are used in chemotherapy. Salvarsan is used in the treatment of syphilis. Sleeping sickness is treated by using sodium salts of arsenicals. చూడండి, టాక్సిసిటీ ఆఫ్ ఆర్సెనిక్. ఆర్సెనిక్ కాంపౌండ్స్ని ఏవైతే పాయిజనింగ్ కాజ్ చేసే ఆర్సెనిక్ కాంపౌండ్స్ టూ టైప్స్. ఏవేంటవి? ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ ఆర్సెనికల్స్. ఇనార్గానిక్, ఆర్గానిక్ ఆర్సెనికల్స్ అని టూ టైప్స్ ఉన్నాయి. ఇనార్గానిక్ ఆర్సెనికల్స్ మెయిన్గా దేంట్లో యూజ్ చేస్తారు అంటే రొడెంటిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్. ఈ రొడెంటిసైడ్స్ అంటే ర్యాట్స్ని కానీ మౌసెస్ని కానీ వీటిని కిల్ చేయడానికి యూజ్ చేసే రొడెంటిసైడ్స్లోను, హెర్బిసైడ్స్లోను హెర్బ్స్ని రిమూవ్ చేయడానికి కలుపు మొక్కల నివారకాల్లోను, ఇన్సెక్టిసైడ్ కీటక నివారకాల్లోను, కీటక నాశనంలోను ఇనార్గానిక్ ఆర్సెనికల్స్ని యూజ్ చేస్తారు. And these arsenic compounds are used for the treatment of
ఎనీమియా, యుకేమియా అండ్ నర్వస్ డిజార్డర్స్. అలాగే ఇక్కడ మెడికల్ ఫీల్డ్‌లో కూడా యూజ్ చేస్తారు దీన్ని. ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎనీమియా, బ్లడ్‌లెస్‌నెస్. ఎనీమియా అంటే ఏంటి? రక్తహీనత. ల్యూకేమియా, ల్యూకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. నర్వస్ డిజార్డర్స్, నరాల బలహీనత అంటే నర్వస్ డిజార్డర్స్, నర్వ్ సిస్టమ్‌లో ఏమైనా డిజార్డర్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్స్‌లో కూడా ఈ ఆర్సెనిక్ కాంపౌండ్స్‌ని యూజ్ చేస్తారు. అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆఫ్ ఆర్సెనిక్ మెటల్స్. అలా ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా ఇనార్గానిక్ కాంపౌండ్స్. అలా ఆర్గానిక్ కాంపౌండ్స్‌ని ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆఫ్ ఆర్సెనిక్ మెటల్స్‌ని దేంట్లో యూజ్ చేస్తారు? కీమోథెరపీ. థెరపీ అంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్‌కి కెమికల్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడాన్ని కీమోథెరపీ అంటారు. క్యాన్సర్ పేషెంట్స్‌కి కెమికల్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడాన్ని కీమోథెరపీ అంటారు. అలాంటి కీమోథెరపీలో ఈ ఆర్గానిక్ ఆర్సెనిక్ మెటల్స్‌ని యూజ్ చేస్తారు. అలాగే సల్వర్సాన్ అనేది ఇది ఒక కెమికల్ అండ్ దిస్ ఇస్ ద మెడికల్ వన్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సిఫిల్స్ వ్యాధికి ఈ మెడిసిన్ అనేది యూజ్ చేస్తారు. అలాగే స్లీపింగ్ సిక్నెస్ అంటే నిద్ర పట్టదనమాట, నిద్ర లేకపోవడాన్ని ఇట్ ఈస్ ట్రీటెడ్ బై ద యూజ్మెంట్ ఆఫ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ పారా ఆర్సెనిక్ యాసిడ్. సోడియం మన స్లీపింగ్ సిక్నెస్కి యూజ్ చేసేటువంటి మెడిసిన్ ఏంటమ్మా? సోడియం సాల్ట్ ఆఫ్ పారా ఆర్సెనిక్ యాసిడ్. దీన్ని స్లీపింగ్ సిక్నెస్కి యూజ్ చేస్తారు. అలాగే amoebiasis, anemia are treated with organic arsenicals. ఆర్సెనిక్ పాయిజనింగ్ మే బి ఐదర్ అక్యూట్ ఆర్ క్రోనిక్. అయితే మనం ఈ కెమికల్స్లో మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తున్నాము. వీటిని ఆర్సెనిక్ పాయిజనింగ్ని అక్యూట్ పాయిజనింగ్ అలాగే క్రోనిక్ పాయిజనింగ్ అని రెండింటి కింద క్లాసిఫై చేయొచ్చు. అక్యూట్ అంటే కొంచెం తక్కువ పాయిజనింగ్ అని అర్థం, క్రోనిక్ అంటే సివియర్ అని అర్థం. సో ఇక్కడ వరకు ఒకసారి నోట్ చేసుకోండి. ఆర్సెనిక్ కెమికల్స్ని ఏ విధంగా ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ ఎక్కడ వస్తున్నాయి, ఆర్గానిక్ ఎక్కడ వస్తున్నాయి అనేది, కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది ఒకసారి నోట్ చేసుకుంటాము. ఆర్సెనిక్ పాయిజనింగ్ అనేదని మనం ఏ విధంగా డిఫైన్ చేసామో అక్యూట్ కింద, క్రోనిక్ కింద డిఫైన్ చేస్తాము. అది ఐదర్ అక్యూట్ ఆర్ క్రోనిక్. సివియర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇరిటేషన్, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, వామిటింగ్, డయేరియా, circulatory collapse, renal failure are the symptoms of acute poisoning. ఆర్సెనిక్ పాయిజనింగ్ కనుక జరిగితే ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయమ్మా? గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇరిటేషన్, వామిటింగ్, డయేరియా, సర్క్యులేటరీ కొలాప్స్, రీనల్ ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా అక్యూట్ పాయిజనింగ్ యొక్క
సిమ్టమ్స్ ఏవేంటవి? గ్యాస్ట్రోఇంటెస్టినల్ అలాగే రీనల్ ఫెయిల్యూర్. ఓకే. అలాగే వెయిట్ లాస్, ఎనోరెక్సియా, కాన్స్టిపేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ఆఫ్ స్కిన్, లాస్ ఆఫ్ హెయిర్, brittlity of fingernails, garlic water of breathing, jaundice, degeneration of renal tubulus, ఇవన్నీ కూడా క్రోనిక్ పాయిజనింగ్ యొక్క సిమ్టమ్స్. అక్యూట్ క్రోనిక్ అన్నాం కదా. ఇవన్నీ కూడా వెయిట్ లాస్ అయిపోవటం లేదా అనరెక్సియా, కాన్స్టిపేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ఆఫ్ ది స్కిన్, హెయిర్ లాస్ అవ్వటం, ఫింగర్ నెయిల్స్ బ్రిటిల్గా అవటం, అలాగే బ్రీత్ తీసుకున్నప్పుడు గార్లిక్ వాటర్ రావటం, జాండీస్ రావడం, లేదా రీనల్ ట్యూబ్లెస్లో డీజనరేట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఏంటి? క్రోనిక్ ఆర్సనిక్ పాయిజనింగ్ యొక్క సిమ్టమ్స్. ఇవి అక్యూట్ సిమ్టమ్స్, ఇవి క్రోనిక్ పాయిజనింగ్ యొక్క సిమ్టమ్స్. మరి ఏంటి దీనికి అక్యూట్ పాయిజనింగ్కి ఏమిటి మనం తీసుకునే ట్రీట్మెంట్ అంటే, జనరల్గా పాయిజన్ అయితే యాంటీడోట్స్ యూస్ చేస్తారు. ఆ యాంటీడోట్లో ఎక్కువగా యూస్ చేసేది డైమర్ క్యాప్రాల్. మీకు ఎక్కడైనా కానివ్వండి పాయిజన్ తీసుకున్నారు లేదా పెస్టిసైడ్స్లో కూడా ఆర్సనిక్ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఇవి తీసుకున్నారు, పెస్టిసైడ్ తీసుకున్నారు అని అంటే సోడియం క్లోరైడ్ ఒకటి సాల్ట్ని ఒకసారి సాల్ట్ వాటర్ని తాగిచ్చేసి వామిట్ చేయిస్తారు. అప్పుడు ఒకసారి ఆ విధంగానైనా ఒకటి అవుతుంది. ఇంకోటి ఏంటంటే యాంటీడోట్స్ ఏంటంటే డైమర్ క్యాప్రాల్ జనరల్గా పాయిజనింగ్ అయిన వాళ్ళకి ఇచ్చేటువంటి యాంటీడోట్. అలాగే ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ పాయిజనింగ్ ఆఫ్ సెవరల్ టైప్స్ ఏంటి అంటే ప్రొఫిలాటిక్ యాంటీబయాటిక్ థెరపీ ఒకటి, అలాగే హీమోడయాలసిస్, అలాగే యాంటీడోట్స్. ఇందాక చెప్పాను కదా యాంటీడోట్స్లో ఏది యూజ్ చేస్తున్నాం? ఇక్కడ డైమర్ క్యాప్రాల్ అనేది యూజ్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ డైమర్ క్యాప్రాల్. యాంటీడోట్స్ డైమర్ క్యాప్రాల్. జనరల్గా ఈ పురుగుల మందు తాగేశారు అంటారు. అంటే ఏంటి? పెస్టిసైడ్స్ తాగారు. పెస్టిసైడ్స్ అవి తాగినప్పుడు దాంట్లో ఉండే ఆర్సనిక్ కానీ వీటి వల్ల కూడా ఈ పాయిజనింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు జనరల్గా యూజ్ చేసేది ఏంటంటే డైమర్ క్యాప్రాల్ అనే యాంటీడోట్ ఇస్తారు, లేదంటే ప్రొఫిలాటిక్ యాంటీబయాటిక్ థెరపీ చేస్తారు, లేదా హీమోడయాలసిస్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే క్రోనిక్ ఆర్సనిక్ పాయిజనింగ్ అయితే, అంటే హయ్యర్ అమౌంట్ కానీ వెరీ ఇంకా కాన్సన్ట్రేటెడ్ అయితే ఇట్ ఈస్ ట్రీటెడ్ బై ద prolonged administration of డైమర్ క్యాప్రాల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ఆర్సనిక్ పాయిజనింగ్. జస్ట్ ఆర్సనిక్ని క్రోనిక్, అక్యూట్ కింద డివైడ్ చేస్తారని చెప్తున్నాము. తర్వాత ఒకసారి టాక్సిసిటీ ఆఫ్ లెడ్ చూద్దాం. అలాగే లెడ్ టాక్సిసిటీ అంటే ఏంటంటే సాల్యుబుల్ lead compounds are highly toxic in the animal and vegetable bodies. Animal bodies లోని vegetable bodies లోని lead compounds ఎక్కువగా ఉంటాయి. So lead poisoning is usually chronic in nature. Occupations involving exposure to lead, namely industries such as ceramic industries లోను, అలాగే హౌస్ పెయింటింగ్ లోను, సెరామిక్ ఇండస్ట్రీస్లోను, అంటే ఈ ఇసుక ఫ్యాక్టరీలో లేదా సిమెంట్, ఇసుక వీటి ఉంటాయి చూసారా, ఆ ఇండస్ట్రీస్లో సిమెంట్స్ లేదా టైల్స్ ఫ్యాక్టరీస్, అలాగే హౌస్ పెయింటింగ్, కాపర్ వెల్డింగ్, ప్రింటింగ్, ప్లంబింగ్, స్టోరేజ్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్స్, వీటన్నిటిలోనూ లెడ్ పాయిజనింగ్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. లైక్ ఆర్సనిక్ పాయిజనింగ్, లెడ్ పాయిజనింగ్ మే బి అక్యూట్ ఆర్ క్రోనిక్. ఇది కూడా అక్యూట్, క్రోనిక్ కింద డివైడ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే అక్యూట్ పాయిజనింగ్ ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నామంటే కాల్షియం అండ్ ఫాస్ఫేట్ సాల్ట్స్, ఫాస్ఫేట్ సాల్ట్స్ యూజ్ చేసి, అలాగే పాస్మోటిక్స్, యూజ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఏజెంట్స్, parenteral fluids, prompt gastric lavage, and administration of cathartics like magnesium sulfate, వీటిని యూజ్ చేసి మనం అక్యూట్ లెడ్ పాయిజనింగ్ని ట్రీట్ చేస్తారు. అలాగే క్రోనిక్ లెడ్ పాయిజనింగ్ వచ్చి ఏ విధంగా ట్రీట్ చేస్తాము, అలాగే అక్యూట్ లెడ్ పాయిజనింగ్ కొంచెం నోట్ చేసుకుందాం కానీ నెక్స్ట్ క్లాస్లో నీట్గా, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే మెర్క్యూరీ యొక్క పాయిజనింగ్ ఏ విధంగా అనేది
మనం ట్రీట్ చేసిన తర్వాత బయోడైవర్సిటీలోకి వెళ్దాం నెక్స్ట్ క్లాస్లో. మన ఫస్ట్ ఇయర్స్ వెయిట్ చేస్తున్నారమ్మా. ఓకే, మన టాక్సిటీ ఆఫ్ మెర్క్యూరీ అండ్ టాక్సిసిటీ ఆఫ్ లెడ్ మళ్ళీ మనం చూద్దాము. టాక్సిసిటీ ఆఫ్ మెర్క్యూరీ అండ్ టాక్సిసిటీ ఆఫ్ లెడ్. సో ఆర్సనిక్ పాయిజనింగ్, ఆ పాయిజనింగ్ జరిగినప్పుడు ఏం చెప్పాం, డైమర్ క్యాప్రాల్ అనే యాంటీడోట్ అనేది ఇంజెక్ట్ చేస్తారు. అలా ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి ఆ, దీని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం టాక్సిసిటీ ఆఫ్ లెడ్ అండ్ టాక్సిసిటీ ఆఫ్ మెర్క్యూరీ గురించి మాట్లాడదాము. ఈ రెండు అయిన తర్వాత మనం బయోడైవర్సిటీ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే మేడం. ఎనీ మోర్ డౌట్స్? లేదు మేడం. ఓకే, లేదు మేడం. ఓకే, I will end the section. ఓకే.